ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జున విషాదయోగో నామ శ్రీమద్భగవద్గీత ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ అధ్యాయము యొక్క పేరు విషాదయోగముగా చెప్పబడుతోంది. ఈ అధ్యాయములో ముఖ్యముగా అనుబంధాలను, మమత లేదా ప్రేమపూరిత లేదా ప్రేమ ప్రేరితమైన ద్వేషాల గురించి వివరింపబడుతోంది. ఏ మానవుడైతే సంసార బంధనాలలో మునిగి తేలుతూ ఉంటాడో అటువంటి వ్యక్తి యొక్క జీవితము విషాదాలతో కూడినదై ఉంటుంది. మమకారాలను మరియు అనుబంధాలను పెంచుకునే వ్యక్తి నా లేదా నా యొక్క అన్న అహంభావముతో కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ విధముగా అహము యొక్క స్థాయి పెరిగిన కొద్దీ ఆ వ్యక్తిలో విషాదము పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనము గుర్తించగలగాలి. ఈ విషయము గురించి మరింత విపులముగా వివరింపబడుతుంది రాబోయే అధ్యాయాలలో లేదా రాబోయే శ్లోకాలలో. జన్మను పొందిన క్షణము నుంచి మళ్ళీ మానవుడు తన శరీరాన్ని విడిచేదాకా కూడా, అంటే మరణ సమయము దాకా కూడా కర్మబంధనాలలో చిక్కుకున్న వ్యక్తి విషాద పరిస్థితులలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ శ్లోకములో ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించిన తీరు గురించి వివరింపబడుతుంది. సంజయుడితో ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సంజయ్, కురురాజ్యము అయిన కురుక్షేత్రము మరియు ధర్మక్షేత్రములు ఆతృతతో యుద్ధ ఆరంభానికి సమకూడిన పాండుపుత్రులు మరియు నా పుత్రులు ఏమి చేశారు? ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పుత్రమోహము మరియు అధర్మపరమైన ఆశలతో నిండి ఉన్న ధృతరాష్ట్రుడు ధర్మాధర్మ వ్యవస్థను కనుమరుగు చేసి పాండుపుత్రులకు రాజ్యములో భాగము రానీయకుండా పరోక్షముగా తన కుమారులను ప్రోత్సహించాడు. అటువంటి మనస్తత్వము కలిగిన ధృతరాష్ట్రుడు ఈ శ్లోకములో పాండవులను పాండుపుత్రులుగా సంబోధిస్తూ కౌరవులను నా పుత్రులు అన్న అనుబంధ భావాన్ని వ్యక్తము చేస్తున్నాడు. ఎటువంటి బంధాలు మానవులను బంధించి మోక్ష సాధనకు అడ్డుపడతాయి? అటువంటి బంధనాల నుంచి మానవుడు ఏ విధముగా బయటపడగలుగుతాడు? ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలోని 18 అధ్యాయాల ద్వారా తెలియజేయబడుతుంది. ధృతరాష్ట్రుని ద్వారా వాడబడిన పదము ఈ శ్లోకములో ధర్మక్షేత్రే, అంటే ధర్మపరమైన సానుకూల శక్తి కలిగి ఉన్న క్షేత్రము, అంటే కురుక్షేత్రము. అటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉన్న దుర్యోధనుల్లో, అంటే ధర్మపరమైన సానుకూల శక్తి కలిగి ఉన్న కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉన్న దుర్యోధనుడిలో ఎటువంటి ధర్మపరమైన ఆలోచన కాని వచ్చిందా అన్న ఒక ఉద్దేశ్యముతో కూడా ధృతరాష్ట్రుడు ఈ విధముగా సంజయుడితో అన్నట్టు మనము గుర్తించవచ్చు.